హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అమ్మవారి దయ వల్ల. ఫ్రెండ్స్, ఒక చిన్న ముచ్చట ఫ్రెండ్స్. ఒక గ్రామంలో ఒక శిల్పి అనే ఒక శిల్పకారుడు ఉండేవాడు. తను దూరదేశాల నుండి వచ్చి కూడా తన దగ్గర అద్భుతమైన శిల్పాలను చెక్కించుకునేవారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని దేశాల నుండి అన్ని రాజ్యాల నుండి రాజులు వచ్చి శిల్పాలను చెక్కించుకొని అద్భుతమైన శిల్పాలను చెక్కేవాడు ఆ శిల్పి. అయితే ఆ ఊర్లోనే ఉండే ఒక గుడిలో ఒక పూజారి ఒక 2 విగ్రహాలు కావాలని అడుగుతాడు. ఏమేమి విగ్రహాలని అంటే రావణుంది 2 విగ్రహాలు కావాలని అడుగుతాడు. అడిగి 1 రోజు అవుతుంది, 2వ రోజు అవుతుంది, 3వ రోజు అవుతుంది. విగ్రహాలు చెక్కడానికి కూడా రాముడు కదా, రాముడు గొప్ప దేవుడు కదా, ఒక మంచి తిథి కావాలి పూజారితోటి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ పూజారి అలా ద్వాదశి ఇలా ఏదైనా చెక్కచ్చు నాయన అని ఈ శిల్పి దగ్గరికి వచ్చి చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఆ శిల్పి అంటాడు కదా, అయ్యా పూజారి గారు, నువ్వు ఒక అద్భుతమైన సుందరంగా ఉన్న ఒక అబ్బాయిని తీసుకురా, ఆ అబ్బాయిని చూసి నేను శిల్పాన్ని ఎక్కుతాను అంటాడు. అంటే అప్పుడు ఆ పూజారి వెతికి ఆ ఊర్లోనే ఒక అద్భుతమైన సుందరంగా అయిన అబ్బాయిని తీసుకొచ్చి ఈ శిల్పి ముందు నిలబెడితే అప్పుడు ఆ అబ్బాయిని చూస్తూ ఒక నెల రోజులకు శిల్పాన్ని రాముని శిల్పాన్ని తయారు చేస్తాడు. ఆ తర్వాత రావణుని శిల్పాన్ని తయారు చేయాలి. మళ్ళీ 1 రోజు అవుతుంది, 2వ రోజు అవుతుంది, 3వ రోజు అవుతుంది. మళ్ళీ పూజారి గారు శిల్ప కళాకారుని దగ్గరికి వచ్చి తలుపు తట్టి, నాయన ఏమైంది, రావణుడి విగ్రహం ఏది అని అడిగితే అయ్యా రావణుడు ముఖంలా కర్కోశమైన కళ్ళు, ముక్కు, మొహం, సౌందర్యం ఉన్న మనిషిని నాకు నువ్వు ఇదివరకు చూపెడితేనే అట్లా చెక్కగలుగుతా నేను ఆ మనిషిని చూసుకుంటూ అని అంటాడు. అంటే మస్తు మందిని తూర్పు, దక్షిణం, ఉత్తరం, పడమరం అందరినీ తీసుకొచ్చి చూపెడతాడు. అట్లా ఎవ్వరు ఉండరు. ఆఖరికి ఒక జైలు దగ్గరికి తీసుకెళ్తాడు ఈ పూజారి గారు. మళ్ళా ద్వాదశి తిథి చూసుకొని పోతే మళ్ళీ ఆ జైలర్ని పర్మిషన్ కూడా అడగాలి. విగ్రహం చెక్కాలి కదా, ఆ మనిషి ఉంటేనే చెక్కచ్చు కదా. ఆ పర్మిషన్ అంత తొందరగా రాదు. ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. అప్పుడు మళ్ళా రోజు పోయి ఆ శిల్పి ఆ రావణుని ముఖ సౌందర్యం గల విగ్రహాన్ని మెల్లమెల్లగా చెక్కుతూ ఉంటాడు. చెక్కి పూర్తవుతుంది. విగ్రహం పూర్తయిన తర్వాత ఈ 2 విగ్రహాలు ఒక కాడ పెడితే రాముంది అందంగా సుందరంగా ఉంటుంది, రావణుంది కర్కోశకంగా ఘోరంగా కోపంగా. మనం చూస్తేనే మన నిజంగా విగ్రహానికి కళ్ళల్లో రక్తం వచ్చేటట్టు చెక్తే అప్పుడు ఈ జైలున్న కర్కోటకుడు కూడా చూస్తాడు ఆ విగ్రహాన్ని. రాముంది చూస్తాడు, రావణుంది చూస్తాడు, 2 చూస్తాడు. అయ్యా, నేను ఇంతకుముందు రాముని విగ్రహం లాగా ఉండేవాడిని, నేను చేసిన తప్పుల వల్ల రావణాసురునిలాగా మారిన అని ఘోరంగా ఏడుస్తాడు. ఆ విగ్రహాన్ని చూసి, రాముని విగ్రహాన్ని చూసి మస్తు ఏడుస్తాడు. నేను రామునిలాగా ఉండేవాడిని, నేను చేసిన తప్పుల వల్ల రావణునిలాగా మారిన, మీరు నా తప్పు తెలియజేసిండ్రు. శిల్పి పూజారి అంటే గుళ్ళో దేవునితో సమానము అని ఆయన కాళ్ళు పట్టుకొని ఘోరంగా కన్నీళ్లు మున్నీరుగా ఎడతాడు. ఈ పొడుపు కథ నీతి సూత్రం ఏంటిది మిత్రమా?
అంటే మనం ఎట్లుంటే మనం ముఖ సౌందర్యం అట్లనే ఉంటుంది. మనం నవ్వుతూ ఉంటే మనకు నవ్వులాగా మంచిగా కనబడుతుంది. నువ్వు బాధలు ఉన్నప్పుడు నీ మొహం ఎట్లుంటుంది? వెలవెల వైపు. నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఉద్రేకంగా ఎట్లుంటుంది? ఘోరంగా ఉంటుంది. అగో అది ఈ పొడుపు కథ నీతి సూత్రం. ఇంకొకటి మిత్రమా, ఒక తల్లి దోమ పిల్ల దోమ, రెండు దోమలు ఏం చేస్తే, చిన్న దోమ పోయి కుట్టి రావాలి కదా, దోమను పంపిస్తుంది తల్లి. దాని ఆహారం మనల్ని కుట్టడమే కదా బతకడం. వచ్చి తల్లి దగ్గరికి వచ్చి ఏమైందమ్మా అని అంటది కదా ఆ పిల్ల దోమ, అమ్మ నన్ను అందరు చప్పట్లు కొడుతుండ్రు నన్ను చూసి అని అంటది. ఒసిపిచ్చిదానా, చప్పట్లు కొట్టడం కాదమ్మా, నిన్ను చంపడానికి ప్రయత్నిస్తాండ్రు అని తల్లి అంటది. అవునా అమ్మ, నన్ను చంపడానికి ప్రయత్నిస్తాండ్రా, చప్పట్లు కాదా అవి? మనం దగ్గరికి వెళ్తే మనం ఆ నరమానవులను గరుస్తామని చప్పట్లు కాదే పిచ్చిదానా, చంపడానికి ప్రయత్నించిండ్రు అని చెప్తుంది. దీని నీతి సూత్రం ఏంటిదంటే మిత్రమా, మనిషిని నువ్వు నమ్మి మనిషి దగ్గరికి నీ ఎంబడే తిరుగుతారు, నీతోటే ఉంటారు, నీ చుట్టే ఉంటారు. కానీ నువ్వు నమ్మి అన్నీ చెప్తావనుకో నిన్ను చంపి పడేస్తారు. నువ్వు బతికున్న ఒక శవానివి. నీ ముచ్చట ఇంకొక చెవుల నువ్వెంతో బాధతోటి చెప్తావు, కానీ ఈ ముచ్చట ఇంకో చెవులో పడ్డాక ఆ చెవులు ఇంకో చెవులో పడి 1000 చెవులకు పోతుంది, వేలాది చెవులకి పోతుంది. ఎప్పుడు కానీ నీ బలము నీ బలహీనత ఎవరికి చెప్పద్దు. నీ బలము చెప్పద్దు, నీ బలహీనత కూడా చెప్పద్దు. నీ బలహీనత చెప్తావనుకో ఈ చెవున వింటారు, ఇంకో చెవున 100 చెవులకి ఎత్తారు. అంత గొప్ప వాళ్ళు ఎవరున్నారు మిత్రమా? అయ్యకుంటుండేవాళ్ళు. అవునా కాదు? వాళ్ళకు నువ్వు చెప్పడం ఎందుకు అసలు? ఎప్పుడైనా చెప్పరాదు మిత్రమా. ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి, శంకు పుష్పాలు. అవి 4 కలిపితే ఒక బలం. మనం 4 అన్నదమ్ములం ఉంటే, నలుగురు ఒక ఐక్యతగా ఉంటే ఒక బలం. అక్క చెల్లెళ్ళైన నలుగురు మనం చీలిపోతామనుకో మనలో 4 కాదు 18 మంది వస్తారు మన మధ్యలో. నీకు పెట్టే పుల్లలు నీకు పెడతారు, నాకు పెట్టే పుల్లలు నాకు పెడతారు. ఇక్కడి ఎన్నో మాటలు చెప్తారు, నమ్మే సత్యంగా నిజంగా నమ్మించేటట్టు కూడా చెప్తారు. మనం నమ్మి అమ్మ వాడు నన్ను ఇట్లా చేసిండని మన ఇంట్లో మనకే సిచ్చులు పెడతారు, మనతోటే స్నేహంగా తిరుగుతారు, నవ్వుతూ చంపేస్తారు, నవ్వుకుంటూ పక్క నవ్వుకుంటూ చంపేస్తారు. నువ్వు నీ స్నేహితుడే కదా, నీ అన్నే కదా, నువ్వేది చెప్పరాదు. ఇప్పుడు సమాజం తీరది మిత్రమా. అవునా కాదా చెప్పండి? ఈ పుష్పాలు ఎంత అందంగా ఉన్నాయి, ఇవి శంకు పుష్పాలు అంటారు. అవి ఇప్పుడు నిర్మూల్యమైన ప్రదేశంలో మనం పడేసి ఉంచినాం వాటిని. గాలి అత్తే ఎగురుతుంది, గాలి రాకుంటే పక్కకుంటుంది. దానికి ఇప్పుడు జీవం లేదు. చెట్టుకున్నంతసేపే జీవం, ఇంకొకసేపు అయినాక వెలవెలబోతుంది. సాయంత్రం నైట్ మళ్ళీ తెల్లారేసరికి చచ్చిపోతుంది. ఇప్పుడే చచ్చిపోయింది, దాన్ని మనం చంపేసినాం. చంపితేనే కదా అది ఇక్కడికి వచ్చింది మన దగ్గరికి. మన జీవితం కూడా అంతే. ఈ వీడియో దయచేసి క్లిప్ చేయకుండా చూడండి.